49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక కమాండో గ్రూపుని ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుకి ప్రత్యేకంగా టీమ్ శివంగి అని పేరు పెట్టారు. ఎన్ఎస్జీ, ఎన్పీజీతో పాటు గ్రే హౌండ్స్ కు దీటుగా ఈ టీంకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఈ టీమును మంత్రి సీతక్క అధికారికంగా ప్రారంభించారు. జిల్లాలోని 45 పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న చురుకైన 20 మంది మహిళా కానిస్టేబుళ్లను టీం శివంగి కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వీరికి మేల్ కమాండర్లతో పాటుగా సమానంగా ట్రైనింగ్ ఇప్పించారు. శిక్షణలో భాగంగా వర్టికల్ రోప్ క్లైంబింగ్, మనుగడ పద్ధతులు, యుద్ధ తంత్రాలు, వీటితో పాటుగా పేలుడు పదార్థాలు, వెపన్స్ హ్యాండిల్ ట్రైనింగ్, అదేవిధంగా ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలను ఉపయోగించడం నేర్పించారు. ఫైరింగ్, ఫీల్డ్ సిగ్నల్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేకుండా నావిగేట్ చేయడం, ఆకస్మిక వ్యూహాల రచన, శత్రువుల కదలికలు గమనించడం, అడవుల్లో కూంబింగ్ నిఘా పద్ధతులు, రహస్య స్థావరాలపై దాడులు చేయడం వంటి అంశాల్లో తీర్చిదిద్దారు. శిక్షణ సమయంలో ఆయా విభాగాల్లో నైపుణ్యం కనబరిచిన వారికి ఆ విభాగాల కమాండింగ్ బాధ్యతలను అప్పగించారు. నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కప్పనపల్లి గ్రామానికి చెందిన 4 మహిళా కూలీలు ఇటీవల దట్టమైన అడవుల్లో తప్పిపోయారు. గ్రామస్తుల ద్వారా సమాచారాన్ని అందుకున్న ఎస్పీ జానకి వెంటనే టీం శివంగి కమాండో బృందాన్ని రంగంలోకి దింపారు. ఎస్పీ నేతృత్వంలో మహిళా కమాండోలు దట్టమైన అడవిలో రాత్రంతా కూంబింగ్ నిర్వహించి ఎట్టకేలకు 4 మహిళలను గుర్తించారు. పురుష కమాండోస్ కు దీటుగా మహిళా కమాండోస్ చీకట్లో దట్టమైన అడవిలో కూంబింగ్ నిర్వహించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్న ఆశయంతో నిర్మల్ ఎస్పీ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు. ఇటీవల మామడ చిట్టడవిల్లో తప్పిపోయిన 4 మహిళలను శివంగి టీం ఎంతో కష్టపడి కృషి చేసి కనుగొన్నది. వారి చొరవ, ధైర్య సాహసాలను అభినందనీయమని మంత్రి సీతక్క అన్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ విధంగా శివంగి టీంలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణ కష్టం అనుకోకుండా ఆసక్తితో చేయాలని మంత్రి సీతక్క సూచించారు.